డిజిటల్ ఇంటర్నేషనల్ యోగా డే మనం చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము. 24 గంటలు అందులో పాల్గొన్న వాళ్ళందరికీ నా యొక్క అభినందనలు. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ యొక్క కృషి వల్ల అద్భుతంగా జరుపుకున్నాము. ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మనకి ఉత్తరం వచ్చింది, దాన్ని మనం చదివాము. మొత్తం పిఎస్ఎస్ తరఫున మనం ప్రధానమంత్రి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. యద్భావం తద్భవతి. మనం ఎలా కోరుకుంటామో అలానే జరుగుతుంది. ఇరవై 24 గంటలు ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకోవాలనుకున్నాము, చక్కగా జరుపుకున్నాము ఇంట్లో కూర్చొని. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. లేని దానిని కోరము, ఉన్నదాన్ని కాదనము, వస్తుంటే వస్తుందని సంబరపడిపోము, పోతుంటే అయ్యో పోతుందని బాధపడిపోము. ఇది మన పిఎస్ఎస్ఎం ఫిలాసఫీ. లేనిది కోరము, ఉన్నది కాదనము, వస్తుంటే వస్తుందని సంబరపడిపోము, పోతుంటే అయ్యో పోతుందని బాధపడిపోము. లోక కళ్యాణం కోసం ఏది కావాలనుకున్నామో అది తప్పకుండా చేస్తాం. మనం లోక కళ్యాణం కోరుకుంటాం కనుక లోక కళ్యాణం వచ్చి తీరుతుంది. యద్భావం తద్భవతి. మన కళ్యాణం కావాలనుకున్నామో మన కళ్యాణం అయిపోయింది. ఇక లోక కళ్యాణం కావాలనుకుంటామో లోక కళ్యాణం కూడా అయి తీరుతుంది. మొట్టమొదటి స్వంత కళ్యాణము, తర్వాత లోక కళ్యాణం. ధ్యానం నేర్చుకుంటే, ధ్యానం అభ్యాసం చేస్తుంటే సొంత కళ్యాణము, ధ్యానం నేర్పిస్తూ ఉంటే, ధ్యానం ప్రసారం చేస్తూ ఉంటే అది లోక కళ్యాణం. మొట్టమొదటి స్వీయ కళ్యాణము, తర్వాత లోక కళ్యాణం. ధ్యానం నేర్చుకుంటూ ఉంటే, ధ్యానం అభ్యసిస్తూ ఉంటే మన కళ్యాణం జరుగుతూనే ఉంటుంది నిరంతరం. ధ్యానంలోకి రాకపోతే స్వీయ కళ్యాణం యొక్క ప్రసక్తి లేదు. ధ్యానం నేర్చుకోవడానికి అయినప్పుడు మన స్వీయ కళ్యాణం ప్రారంభమైంది. ఎంతగా అభ్యాసం చేస్తుంటే అంతగా మన స్వీయ కళ్యాణంలో మనం విరాజిల్లుతూ ఉంటాం. ఇకపోతే లోక కళ్యాణం. ధ్యానం బోధ చేస్తుంటే ఇతరులకు మనకు తెలిసింది మనకి చెప్తూ ఉంటే ఎంత తెలుసో అంత. ఎవరికి పూర్తిగా తెలియదు, కానీ కొంత తెలిసిన వాళ్ళు కొంత బోధ చేయాల్సిందే కదా, ఊరికే కూర్చోకూడదు. మనం ఎంతగా బోధ చేస్తుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, ఎంతగా దూరంగా ఉన్న వాళ్ళకి ఎంత ప్రసారం చేస్తుంటే అంతగా లోక కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. నాలుగు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం నేర్చుకోవడము, ధ్యానం అభ్యసించడము, ధ్యానం బోధించడము, ధ్యానం ప్రచారం చేయడం. 4. ఈ 4 వల్ల ఏమవుతుందంటే లోక కళ్యాణం జరుగుతుంది. లోక సమస్త సుఖినో భవంతు. ఎలా ఉంటుంది సుఖంగా? అందరూ ధ్యానం నేర్చుకుంటేనే వాళ్ళు సుఖంగా ఉంటారు. మనం సొంతంగా ధ్యానం నేర్చుకోవాలి, సొంతంగా ధ్యానం అభ్యసిస్తూనే ఉండాలి ప్రతిరోజు ఆఖరి శ్వాస వరకు. మనకి తెలిసిందంతా మన చుట్టుపక్కల వాళ్ళు బోధిస్తూ ఉండాలి. దూరంగా ఉన్న వాళ్ళకి ఈ డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూనే ఉండాలి.
నేర్చుకోవడము అభ్యాసము చేస్తుంటే ధ్యానం మన స్వీయ కళ్యాణం అవుతుంది. నేర్పించడము ప్రచారం చేస్తుంటే లోక కళ్యాణం అవుతుంది. స్వీయ కళ్యాణము పరంపరగా లోక కళ్యాణం. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా 24 గంటలు మనం ఎంతో చక్కగా ప్రసారం చేశాం. ఎంతో లోక కళ్యాణం తప్పకుండా జరిగి ఉంటుంది. జరుగుతూనే ఉంటుంది మన యొక్క కార్యక్రమాల ద్వారా లోక కళ్యాణం. మన మాటలు విని నేర్చుకొని ఆనందించేవాళ్ళు, భోగాలు అనుభవించేవాళ్ళు మనకు వచ్చి చెప్పకపోవచ్చు, కానీ అది జరుగుతూనే ఉంటుంది. ఒక చెరువులో రాయి వేస్తే దాని అలలు సాగుతూనే ఉంటాయి. అలాగా మన మాటలు ఆ చెరువులో రాయి వేసినట్టు, ఆ చెరువులో అలలు వెళ్ళడం, అది పరంపరగా లోక కళ్యాణం. రాయి వేయకపోతే చెరువులో అలవలు ఉండవు కదా. మనం చెప్పకపోతే ప్రపంచం ఎలా మారుతుంది? మార్పు అనేది సహజం. మనం చెప్పకపోయినా వాళ్ళు మారుతూనే ఉంటారు, కానీ మనం చెప్పడం వల్ల ఇంకొంచెం అధికంగా తొందరగా మారుతుంటారు. ఒక మనిషికి ఇంకో మనిషి సహాయంగా ఉండడం వలన ఆ మనిషి తొందరగా ఎదగగలుగుతాడు. పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మూవ్మెంట్ యొక్క ఇతోధిక కార్యక్రమాల వల్ల, శ్రమ వల్ల, శ్రద్ధ వల్ల ప్రపంచం అంతా కూడాను ఇంకొక 10 సంవత్సరాల్లో ఆనంద జగత్ అయిపోతుంది, ఆరోగ్య జగత్ అయిపోతుంది. జ్ఞాన విజ్ఞాన జగత్ అయిపోతుంది, మోక్ష జగత్ అయిపోతుంది ఇంకొక 10 సంవత్సరాల్లో. మొన్న ఇంటర్నేషనల్ యోగా డేలో అనేక మంది మాస్టర్స్ ఆస్ట్రేలియా నుంచి, మలేషియా నుంచి, వియట్నాం నుంచి, ఈజిప్ట్ నుంచి, రొమేనియా నుంచి, అమెరికా నుంచి, మన భారతదేశంలో ఎన్నో చోట్ల నుంచి అందరూ పాల్గొన్నారు. వారి వారి సందేశాలను ఇచ్చారు, వారి వారి జీవిత అనుభవాలను మనకి వడ్డించారు. ఎంతోమంది సంగీతజ్ఞులు సంగీతం ఇచ్చారు, వాళ్ళ సంగీతంలో మనం ధ్యానం చేశాం. ఆ 24 గంటల్లో 12 గంటలు మనం ధ్యానం చేశాము సంగీతంతో. 12 గంటలు చక్కగా సజ్జన సాంగత్యం చేశాం, ఆచార్య సాంగత్యం చేశాం. ఎంతోమంది ఆచార్యులు వచ్చారు. ఎంతో ఆచార్య సాంగత్యం జరిగింది, ఎంతో సజ్జన సాంగత్యం జరిగింది, ఎంతో ధ్యాన అభ్యాసం జరిగింది, సంగీత ధ్యానం జరిగింది 24 గంటల్లో. ఒక గొప్ప డిజిటల్ యజ్ఞం చేశాం. ఈ 20 సంవత్సరం అంతా కూడాను మేమంతా డిజిటల్గానే ఉంటాం. ఇన్ని సంవత్సరాలు మనం భౌతికంగా తిరిగాం. ఇప్పుడు మనం భౌతికంగా తిరగాం, కానీ డిజిటల్గా ఎంతో ఉత్సాహంగా మనం పాల్గొంటాము. డిజిటల్గా ధ్యాన ప్రసారం చేస్తాం. మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎంతో దీనికి ఉపయోగపడింది. ఇంకా కొద్ది కాలంలోనే మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ శాటిలైట్ ఛానల్ అవుతోంది. దాని ద్వారా ఇంకా ఎక్కువగా మనం వ్యాప్తి చెందుతాం.
మన కార్యక్రమాలు ఇంకా బాగా అందరి దగ్గరికి చేరుతాయి. ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మరి శాటిలైట్కి చేరడం కోసం అందరి యొక్క సహకారాలను ఆశిస్తున్నాం. పిరమిడ్ మాస్టర్లు అందరూ కలిపి ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ను మనం శాటిలైట్ ఛానల్ చేసి ఇతోధికంగా అభివృద్ధి పరుచుదాం. ఈ శాటిలైట్ ఛానల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు ఇంకోసారి అందరి దగ్గరికి షేడ్స్ కోసం వెళ్తున్నాం. ఈరోజు ఇదే అందరికీ ఈ సూచన. అందరూ తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించాలి. ఎన్నో వనరులు కావాలి పిఎంసి ఛానల్కి. వాలంటీర్స్ కావాలి, స్పెషలిస్ట్ కావాలి, ఎక్స్పర్ట్స్ కావాలి, మూలధనం కావాలి. అందరూ లోకల్ ఛానల్స్కి చెప్పాలి, లోకల్ డిస్ట్రిబ్యూటర్స్కి చెప్పాలి మా ఛానల్ వేయండి అని చెప్పేసి. ఇలాగ ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మనం చేయవలసింది పిఎంసీని ముందుకు తీసుకెళ్ళడానికి కోసం. పిఎంసీని ముందుకు తీసుకెళ్తే మన పిఎంసీ సంబంధ అభివృద్ధి చెందుతుంది. మన శ్రద్ధనంతా, మన ఏకాగ్రతనంతా మనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నిలబడదాం. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇది ఒక పిలుపు. అన్ని భాషల్లోనూ మన పిఎంసీ రావాలి, వస్తున్నాయి. కొన్ని విత్తన దశల్లో ఉన్నాయి, కొన్ని మొలక దశల్లో ఉన్నాయి, రకరకాల దశల్లో ఉన్నాయి ఎన్నో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఉత్తరోత్తర ప్రపంచంలో అన్ని భాషల్లోనూ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్స్ వస్తాయి. వచ్చి తీరాలి. పిరమిడ్ మాస్టర్స్ యొక్క అనుభవాలు అందరికీ తెలియాలి. పిఎంసి ద్వారా అందరికీ తెలియబడతాయి. ఎక్కడెక్కడ మన పిరమిడ్ మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయో వాటి గురించి సమాచారం అంతా కూడాను పిఎంసి ద్వారా తెలియబడాలి, తెలియబడుతుంది. మన పిరమిడ్ కాల్ సెంటర్స్ ద్వారా, కాల్ సర్వీసెస్ ద్వారా అందరూ ధ్యానం నేర్చుకుంటారు. పిరమిడ్ కాల్ సర్వీసెస్ పిసిఎస్ ద్వారా అందరూ ధ్యానం ఎలా చేయాలో నేర్చుకుంటారు. ముఖ్యంగా పిరమిడ్ సేవాదల్ ఎంతో చక్కగా కార్యక్రమాలు చేస్తుంది. ఉదాహరణకు కలకత్తాలో ఎంతో విస్తృతమైన కార్యక్రమాలు చేపట్టింది కలకత్తా పిరమిడ్ సేవాదల్. లాక్డౌన్ టైంలో కూడాను ఎన్నో పిరమిడ్స్ ఒక నిర్మాణం జరుగుతూనే ఉంది. ఉదాహరణకు నెల్లూరులో, మరి అలాగే తణుకులో. మీడియం సైజు పిరమిడ్స్ నిర్మాణం జరుగుతూనే ఉంది. మన జగన్నాథ్ గట్టులో కర్నూలు మొక్క నాటే కార్యక్రమం పెద్దగా మొదలవుతోంది. కైలాసపురిలో పిరమిడ్ ఆధునీకరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి మారం శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో. జగన్నాథ్ గట్టులో కర్నూలులో డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. జగన్నాథ్ గట్టులో వశిష్ఠ గౌతమి రాజమండ్రిలో
నిర్మాణ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. మిగతా చోట్ల అన్ని చోట్ల బాగా జరుగుతోంది. మన జేతవనం చిత్తూరు జిల్లాలో కొత్త బోర్డ్స్ వేశారు, చక్కటి నీళ్లు పడ్డాయి. మన సోదరులు సుధాకర్, ప్రభాకర్ ఎంతో చక్కగా ఆ జేతవనాన్ని మలుస్తున్నారు. కాస్మిక్ వ్యాలీలో మొన్న వెళ్ళొచ్చాను నేను. ఖమ్మం కాస్మిక్ వ్యాలీలో చక్కటి పిరమిడ్స్ తయారవుతున్నాయి, కొత్తగా పిరమిడ్స్. యేసుక్రీస్తు పిరమిడ్ అక్కడ నిర్మాణంలో ఉంది. సరోజ మేడం గారి ఆధ్వర్యంలో ఎంతోమంది చక్కగా కృషి చేస్తున్నారు కాస్మిక్ వ్యాలీలో. తమిళనాడులో పుత్తుకోవిల్ దగ్గర ఉన్న మన అగస్త్య మహాపిరమిడ్ ప్రాంగణంలో మొన్ననే ఒక కొత్త పిరమిడ్ డిజిటల్ ద్వారా ఇనాగ్రేట్ చేసుకుందాం, ప్రారంభం చేసుకుందాం. పిఎంసి ముంబై చక్కగా క్లాసులు జరుగుతున్నాయి. అలాగే పిఎంసి మరాఠీ పూణే నుంచి విస్తారంగా పిఎస్ఎస్ఎం యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి. లెక్కలేదని జూమ్ క్లాసెస్ జరుగుతున్నాయి. రాయ్పూర్ నుంచి, ముంబై నుంచి, ఆదిలాబాద్ నుంచి, అన్ని చోట్ల నుంచి, కలకట్టా నుంచి. అందరూ డిజిటల్ టెక్నాలజీని నేర్చుకుంటున్నారు, చక్కగా ఉపయోగించుకుంటున్నారు పిరమిడ్ మాస్టర్స్ అందరూ. ధ్యానం నేర్చుకున్నాము, ఈ టెక్నాలజీ కూడా నేర్చుకుంటున్నాము. ఎంత సజ్జన సంగతి జరుగుతుందో లెక్కే లేదు. ముఖ్యంగా పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఎంతో విశ్రాంతి తీసుకున్నారు. ఇన్ని సంవత్సరాలు రాత్రనగా పగలనగా కష్టపడి చక్కటి విశ్రాంతి తీసుకున్నారు. నేను కూడా ఎంతో విశ్రాంతి తీసుకున్నాను. ప్రకృతివాదిలో దాట్ల రాయ జగపతిరాజు గారి ఆధ్వర్యంలో వారు అక్కడే ఉండి ఎంతోమంది కరోనా పేషెంట్స్కి అది నిల్వ నీడను కూడా ఇచ్చింది. ప్రకృతి వ్యాలీ పిరమిడ్. ఈ కరోనా టైంలో ఇంట్లో కూర్చుని అందరూ ఎన్నో పుస్తకాలు చదువుకున్నారు. స్వాధ్యాయ యోగం ఎంతో ముఖ్యం కదా. సమయం దొరికింది ఆ స్వాధ్యాయ యోగానికి. రోజు పొద్దున్నే 6:30కి కాన్పూర్కి నేను వెళ్తున్నాను డిజిటల్గా. అక్కడ క్లాస్ జరిపి
మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకి అహ్మదాబాదు, 4 గంటలకి కోల్కతా, 5 గంటలకి ముంబై, 6 గంటలకి బెంగళూరు, 7 గంటలకి ఈరోడు, మళ్ళీ రాత్రి 8 గంటలకి మళ్ళీ తెలంగాణ. ఈ విధంగా ఈ 2 నెలలు ఎంతో చక్కగా జూమ్ క్లాసెస్ నేను అటెండ్ చేయడం జరిగింది. ఇదే విధంగా కొనసాగుతూ ఉంటాం మనం. ఈ 2020 సంవత్సరం అంతా కూడాను. శివరాఖరిలో వచ్చే ధ్యానమా చక్రం ఈసారి మనం డిజిటల్గానే జరుపుకుంటాం 11 రోజులు. దానికోసం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ సమాయత్తం అవుతుంది. బెంగళూరులో బుద్ధ పౌర్ణిమ 4 రోజులు డిజిటల్గా మనం సెలబ్రేట్ చేసుకుందాం. డిసెంబర్లో శివరాఖరణ 11 రోజులు మనం సెలబ్రేట్ చేసుకుంటాం డిజిటల్గా. ఇంట్లో కూర్చొని ధ్యాన మహాచక్రం చేసుకుంటాం. ఇంట్లో కూర్చుంటూ ఒకళ్ళనొకళ్ళని కలుసుకుంటాం, ఒకళ్ళతో జీవిస్తాం, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు నేర్చుకుంటాం. అంతా ఇంట్లో కూర్చుని మనకెన్నో సందేశాలు వచ్చాయి. ఈ 2020 సంవత్సరం ఎంతో భూమంతా మారుతోందని చెప్పేసి. ప్రబలమైన ఆధ్యాత్మిక శక్తులు భూమికి దోహదం చేస్తున్నాయి 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ వెళ్ళడం కోసం. మనకి ఎన్నో సందేశాలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్లైడియన్స్ దగ్గర నుంచి, మిగతా వాళ్ళ దగ్గర నుంచి, నక్షత్ర లోకాల దగ్గర నుంచి, నక్షత్ర వాసుల దగ్గర నుంచి. ఈ సంవత్సరం 2020 ఈ భూమండలానికి ఎంత గొప్ప మార్పు సమయం. పిరమిడ్ మాస్టర్లందరికీ గొప్ప విశ్రాంతి సమయం. ఇంట్లో కూర్చుని మరింత శక్తివంతులు అయ్యే సమయం. మరింత ధ్యానం చేస్తూ, మరింత స్వాధ్యాయం చేస్తూ, మరింత సజ్జన సాంగత్యం చేస్తూ ఈ సంవత్సరం అంతా కూడాను మనమంతా మరింత శక్తివంతులం అవుతూ ఉంటాం. ఇంత విశ్రాంతి మనం ఎప్పుడు తీసుకోలేదు. మనం రాత్రంగా పగలంగా కష్టపడిన వాళ్ళం. ఇప్పుడు రాత్రంగా పగలంగా మనం విశ్రాంతి తీసుకోవాలి. మనం మిగతా జీవితం అంతా మనం చక్కగా పని చేయగలగంటే ఈసారి ఈ విశ్రాంతిని మనం తప్పకుండా తీసుకోవాల్సింది. ఇదెంతో ఉపయోగకరం మనకి. ఈ సంవత్సరంలో అంతా మనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని బలోపేతం చేద్దాం. దేశంలో అన్ని చోట్ల మంచి స్టూడియోస్ వచ్చి మంచి రికార్డింగ్ చేద్దాం. అందరి అనుభవాలను చక్కగా రికార్డ్ చేసి, చక్కగా ఎడిట్ చేసి మనం పిఎంసిలో, మన యూట్యూబ్లో మనం పెట్టుకుందాం. వచ్చే నెల గురు పౌర్ణిమలో మళ్ళీ మనం విస్తారంగా పాల్గొందాం డిజిటల్గా. ఆ తర్వాత అక్టోబర్లో వచ్చే మహాయోగ్ ధ్యాన్ కుంభ్
ఋషికేశ్లో మనం ప్రతి సంవత్సరం చేసుకుంటాం. అది కూడా మనం డిజిటల్గా చేసుకుంటాం. 4 రోజులు. ఆ తర్వాత డిసెంబర్లో 11 రోజులు మహిళా జనమ చక్రం మనం డిజిటల్గా చేసుకుంటాం. అందరి మహిళల యొక్క అనుభవాలు వింటాం, చూస్తాం. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏ వైరస్ వస్తుందో, ఎప్పుడు ఏ వైరస్ పోతుందో మనకు తెలియదు. వైరస్ ఉన్నా లేకపోయినా, లాక్డౌన్ అనేది ఉన్నా లేకపోయినా మన కార్యక్రమం డిజిటల్గా ఎంతో బాగా అభివృద్ధి చెంది తీరుతాయి. పిరమిడ్ డిజిటల్ వరల్డ్ మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ముఖ్యంగా వెంటనే మన పిఎంసి ఛానల్ని శాటిలైట్ చేస్తున్నాం. దానికి తోదిగా వనరులు కావాలి. దాని గురించి మన పిఎంసి మాస్టర్స్ అందరూ, డైరెక్టర్లు అందరూ కూడాను అందరికీ తెలియజేస్తారు. మనందరం కలిసి ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ను ముందుకు తీసుకెళ్దాం. గొప్ప శాటిలైట్ ఛానల్గా చేద్దాం. ఎంతోమంది దగ్గర నుంచి వింటున్నాం, మేము పిఎంసి ఛానల్ చూసామండి, అందులో మాకు తెలిసింది పిఎస్ఎస్ఎం గురించి, అప్పటి మేము మొదలుపెట్టాం ధ్యానము, మాకెంతో ధ్యానంలో లాభాలు జరిగాయండి అని ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు, చెప్తున్నారు. శాటిలైట్ ఛానల్ ద్వారా ఉండడంతో గ్రామాలకి మన పిఎంసి అందుతుంది, చక్కగా అందుతుంది, సుస్పష్టంగా అందుతుంది. ప్రతి గ్రామానికి చేరాలి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, ప్రతి వ్యక్తి దగ్గరికి చేరాలి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, ప్రతి ఇంట్లోకి చేరాలి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఆధ్యాత్మిక ఛానల్స్ అన్నింటిలోనూ నెంబర్ 1 పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ప్రాపంచిక న్యూస్ ఛానల్స్లో బీబీసీ ఎంత గొప్పదో, ఆధ్యాత్మిక ఛానల్స్లో పిఎంసి అంత గొప్పదవుతుంది. ప్రాపంచికంగా బీబీసీ అందరికీ తెలుసు, మరి ఆధ్యాత్మికంగా పిఎంసి అందరికీ తెలియపడుతుంది. పిఎంసి ద్వారా అందరూ ధ్యానం అంటే ఏంటో తెలుసుకుంటారు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని తెలుసుకుంటారు. అందరూ శాకాహారులు అవుతారు, అందరూ పిరమిడ్ల నిర్మాణం గురించి తెలుసుకుంటారు, పిరమిడ్లు కడతారు. అందరూ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకుంటారు. స్పిరిచువల్ సైన్స్ గురించి తెలుసుకుంటారు. పిఎంసి ద్వారా అన్ని స్కూల్స్లో, కాలేజ్లో స్పిరిచువల్ సైన్స్ అనేది అధ్యయన శాస్త్రం అవుతుంది, అధ్యయన భాగం అవుతుంది. స్పిరిచువల్ అగ్రికల్చర్ వస్తుంది, ఆధ్యాత్మిక వ్యవసాయం వస్తుంది.
అందరూ ఆరోగ్యవంతులు అవుతారు, శక్తివంతులు అవుతారు, బుద్ధిమంతులు అవుతారు. దుఃఖరాహిత్యాన్ని, మోక్షాన్ని, నిర్వాణాన్ని పొందిన వారు అవుతారు. పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడాను పిరమిడ్ మెడిటేషన్ ఛానల్స్ కోసం నడుం బిగించాలని కోరుకుంటున్నాను. పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా చక్కగా తమ తమ అనుభవాలను రికార్డ్ చేయాలి స్టూడియోస్లోకి వెళ్ళి మంచి టెక్నాలజీతో. ఏ భాషలో వ్యక్తం పరుచుకోగలిగితే ఆ భాషలో వ్యక్తపరిచి పిఎంసి మెయిన్ ఆఫీస్కి పంపిస్తే అక్కడ వాళ్ళు ఎడిట్ చేసి చక్కగా యూట్యూబ్లో పెడతారు. అందరూ చూస్తారు, ప్రపంచం అంతా చూస్తుంది. ఎవరి వంతు కృషి వాళ్ళు చేయాలి. అందరూ కలిసి చేస్తేనే కదా ఒక సాగరం అయ్యేది. బొట్టు కలిస్తేనే సముద్రం అవుతుంది. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక బొట్టు వంతు చేయాలి పిఎంసి కోసం, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కోసం, లోక కళ్యాణం కోసం. బొట్టు చేరి సముద్రం అంతా అవుతుంది. పిరమిడ్ మాస్టర్స్ యొక్క గొప్ప భాగ్యం ఇది. లోక కళ్యాణం కోసం మనం నడుము బిగించాం. లోక కళ్యాణం కోసం మన వంతు మన పాత్ర మనం వహిస్తున్నాం. మన కృషి మనం చేస్తున్నాం. యద్భావం తద్భవతి. ఇంత కృషి చేస్తుంటే ఇంతమంది కలిసి రాత్రంగా పగలనక లోక కళ్యాణం జరగకుండా అలా ఉంటుంది. జరిగి తీరుతుంది, జరిగిపోయింది. మన భావన వల్ల యాస్ట్రల్ వరల్డ్స్లో మనం క్రియేట్ చేస్తున్నాం ఈ యొక్క ప్రపంచాన్ని, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని. అది కొన్ని రోజులకి భూమండలంలో దిగి వస్తుంది. మన ఊహల్లో మనం ఏది ఊహించుకుంటామో, మన భావనల్లో మనం ఏది పటిష్టం చేసుకుంటామో అదే భూమండలంలో మేనిఫెస్ట్ అవుతుంది, వ్యక్తమవుతుంది. ఏ భావన ఊరికే పోదు, తన లక్ష్యాన్ని తాను చేరుకుంటుంది. యద్భావం తద్భవతి. మన భావనలు ఎలా ఉంటాయో మన భావం కూడా అలానే ఉంటుంది. ఈ కరోనా వల్ల మనము ఇంట్లో కూర్చొని ఇంత ప్రగతి సాధించాం. ఆ కరోనా మహమ్మారికి మనందరి యొక్క కృతజ్ఞతలు. రేపో ఎల్లుండో మనం భూమిని వదిలిపెట్టేసి వెళ్ళక తప్పదు, వెళ్ళిపోతాం. కానీ ఈసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో లోక కళ్యాణం చేసి మరి మనం పై లోకాలకు వెళ్తాం.
ఎంతో బాగా చేశామనే తృప్తితో మనం పై లోకాలకు వెళ్తాం. సరైన విధంగా నడుము బిగించాను అని తృప్తితో మనం పై లోకాలకు వెళ్తాం. దిగి వచ్చిన దేవుళ్ళమైన మనం చక్కగా ఎదిగి వెళ్తున్నాము, ఎంతగానో ఎదుగుతున్నాము. మనమంతా దిగి వచ్చిన దేవుళ్ళము. మన లోక కళ్యాణ కార్యక్రమాల వల్ల మనం కొంచెం ఎదిగి వెళ్తున్నాం. మనం ముప్పై సంవత్సరాలు అయిపోయింది అవుతోంది కర్నూలు స్పిరిచువల్ సొసైటీ స్థాపించబడి. 1990 సంవత్సరంలో కర్నూలు స్పిరిచువల్ సొసైటీ స్థాపించబడింది. ఇప్పటికి 30 సంవత్సరాలు అయ్యింది. ఈ 30 సంవత్సరాల్లో ఎంత ప్రగతి సాధించామో లెక్కే లేదు. ఒకడుగా పుట్టింది వందలుగా ఎదిగి వేల మంది అయ్యి లక్షల మంది అయ్యి ప్రపంచం అంతా విస్తరించింది ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. ఈ 30 సంవత్సరాల్లో రాబోయే 10 సంవత్సరాల్లో మొత్తం అంతా కూడాను ప్రపంచం అంతా గ్రామ గ్రామము వ్యక్తి వ్యక్తి కుటుంబం కుటుంబం దగ్గరికి పిఎస్ఎస్ఎం చేరుతుంది. 30 సంవత్సరాలు ఇంత జరిగితే ఇంకా రాబోయే 10 సంవత్సరాలు ఇంకెంత జరగాలి? మనమంతా దిగి వచ్చిన దేవుళ్ళమని తెలుసుకుందాం. మనం ఎందుకు ఈ జన్మలో దిగి వచ్చామో పై లోకాల నుంచి తెలుసుకుందాం. ధ్యాన బోధ, ధ్యాన ప్రచారము, ధ్యాన ప్రసారం కోసమే మనం వచ్చాం. ధ్యానం ద్వారా అందరూ రోగాల నుంచి బయటపడతారు. తమ శరీరాన్ని చక్కగా భోగించడం నేర్చుకుంటారు. నిత్య కళ్యాణము పచ్చతోరణముగా ఉంటుంది ధ్యానం ద్వారా. అప్పుడప్పుడు కళ్యాణము, అప్పుడప్పుడు పచ్చతోరణం కాదు, నిత్య కళ్యాణము, నిత్య పచ్చతోరణము. ఎవరికి ఏది కావాలో ధ్యానం అందరికీ అది ఇస్తుంది. కొంతమందికి ఆరోగ్యం కావాలి, కొంతమందికి మనశ్శాంతి కావాలి, కొంతమందికి మోక్షం కావాలి, కొంతమందికి పరలోక యానాలు కావాలి. ఎవరికి ఏది కావాలో అది ఇస్తుంది ధ్యానం. ఒక కొత్త బంగారు లోకం నిర్మాణం అవుతోంది మన పిఎస్ఎస్ఎం ద్వారా. ఒక కొత్త బంగారు లోకం. బూజు పట్టిన పాత చింతకాయ పచ్చడి లాంటి మనోభావాలన్నీ పోయి, మూఢనమ్మకాలన్నీ పోయి, మూఢ కార్యక్రమాలన్నీ పోయి, ఒక సనూతన కొత్త బంగారు లోకం మనం సృష్టింపబడుతోంది మన ద్వారా. జన్మ పునర్జన్మ సిద్ధాంతం తెలుసుకుంటూ, ఆత్మ సిద్ధాంతం తెలుసుకుంటూ, కర్మఫల సిద్ధాంతం తెలుసుకుంటూ, నిత్య పురోగమన సిద్ధాంతాన్ని తెలుసుకుంటూ, యోగ సిద్ధాంతాన్ని తెలుసుకుంటూ, అనేక సిద్ధాంతాన్ని తెలుసుకుంటూ అందరూ చక్కటి ఆధ్యాత్మికత విరాజిల్లుతున్నారు. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఆదర్శ పురుషులు, ఆదర్శ స్త్రీలు. సంసారంలోనే నిర్వాణం. సంసారం వల్లి నిర్వాణం ఎక్కడా లేదు మనకి. ఎన్నో జన్మలో సంసారం వల్లి నిర్వాణంలో ఉన్నాం. ఈసారి సంసారంతో మనం నిర్వాణం అంటున్నాం. ఇది మన ప్రత్యేకత.
సంసారంలోనే నిర్వాణం. ఇంట్లో కుటుంబంలో పరివారంతో ఉంటూ పిల్లా పాపలతో ఉంటూనే నిర్వాణం. మన ద్వారా జంతు ప్రపంచానికంతా మోక్షం. ఇంకో 10 ఏళ్లలో ఏ జంతువు చంపబడకుండా మనం చూస్తాం. ఏ పక్షి కూడా పంజరంలో లేకుండా ఉండడం చూసుకుంటాం మనం. పెను మార్పులు సంభవిస్తున్నాయి. పెను ఉద్యమాలు ఉద్భవిస్తున్నాయి. ఒక కొత్త బంగారు లోకం మనం స్థాపిస్తున్నాం. భువిని దివిగా మారుస్తున్నాం. ఆ దివిలో ఎలా ఉంటుందో ఇక్కడ భూమిలో కూడా అలానే ఉంటుంది. ఇంకా నిత్య ధ్యాన సాధన ద్వారా మనకెన్నో అతీంద్రియ శక్తులు లభిస్తాయి. ఇతర నక్షత్ర లోకాల వాసులతో మనం సంపర్కం చేస్తాం. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్ మాస్టర్ అవుతారు. పిల్లవాడు పుట్టంగానే పరిమళిస్తాడు. భూలోకం ఎప్పుడు చూడని ఒక బంగారు లోకాన్ని మనం భూలోకంలో ప్రతిష్ఠించుకుంటాం. ఎక్కడ వృధా మాటలు ఉండవు. వృధా మాటలు లేనప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో ప్రపంచం, ఎంత ఆనందంగా ఉంటుందో ప్రపంచం, ఎంత ఆరోగ్యంగా ఉంటుందో ప్రపంచం. అందరి నోళ్లలోంచి ముత్యాలే వస్తాయి, మరకతాలే వస్తాయి. లేకపోతే చక్కటి మౌనంగా నిశ్శబ్దంగా ఉంటారు. ఇక ప్రపంచమంతా ఒక గొప్ప నందనవనం అవుతుంది. అందరూ నిండా నూరేళ్లు బతుకుతారు. ఎవరు చూసినా 100 ఏళ్ళకి పైగానే బతుకుతారు. తర్వాత స్వేచ్ఛతో శరీరాన్ని వదులుతారు.
ఎలుకతో శరీరాన్ని వదిలిపెడతారు. ఎంతో సంబరాలతో శరీరాన్ని వదిలిపెడతారు. అథవా శరీరాలతోనే మాయమవుతారు. ఆది శంకరాచార్యుడు సశరీరంగా మాయమైనట్టు అందరూ అలానే అవుతారు. ఆయన సాధించినప్పుడు మనం ఎందుకు సాధించాం? ఒక మహా కొత్త బంగారు లోకం మనం సృష్టించబోతున్నాము. అందులో ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. పిరమిడ్ మాస్టర్స్ అందరూ అందులోనే ఉన్నారు. ఇప్పుడు ఒక కొత్త బంగారు లోకంలో ఉన్నారు. మాస్టర్ పిరమిడ్ మాస్టర్ కాకముందు బొగ్గు లోకవాసులు, మాస్టర్ అయిన తర్వాత బంగారు లోకవాసులు. ఒక 5 నిమిషాలు ధ్యానంలో చేద్దాం మనం. ఈ కొత్త బంగారు లోకాన్ని సృష్టించిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నమస్కారాలు. కాబోయే పిరమిడ్ మాస్టర్స్ అందరికీ బెస్ట్ విషెస్. ఒక 5 నిమిషాలు మన ధ్యానంలో ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మనమంతా కొత్త బంగారు లోకవాసులం. మనమంతా దిగి వచ్చిన దేవుళ్ళం, ఇంకొంచెం ఎదిగి వెళ్తున్నాం ఈసారి.
ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఓన్లీ 1 more minute, my dear friends. Be with your breath. ఆఖరి 10 సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మన 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుందాం. ప్లీజ్ కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ ఐస్ ఫర్ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. కొత్త బంగారు లోకం. Thank you very much, my dear friends.